హాయ్ గైస్, మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న కాటారం మండలంకి వచ్చాము. కళాంజలి విగ్రహ తయారీ కేంద్రం దగ్గరకు వచ్చాము. విగ్రహాలు లోపల ఎలా ఉన్నాయి, ఎంతవరకు వచ్చాయి అనేది చూద్దాం పదండి. చూశారు కదా, విగ్రహాల దగ్గరికి పెయింట్ వేయడానికి వచ్చారు. మా నాన్న కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు మనకి చూపించడానికి. విగ్రహాలు చూశారు కదా, లోపలికి వెళ్ళి ఇంకేమేమి విగ్రహాలు ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి, ఏ ఫీట్ నుంచి ఏ ఫీట్ వరకు ఉంటాయి, అన్ని వివరాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఓకే అన్న. హాయ్ అన్న. సుమన్ అన్న. హాయ్. ఏమేమి ఉన్నాయి చూపిరా ఇప్పుడు మా వ్యూవర్స్కి. రండి. చలో, ఈసారి ఏమేమి వచ్చినాయన్న స్పెషల్? ఒక 7-8 మోడల్స్ వచ్చాయి ఎక్స్ట్రా. పోయినసరికి ఇప్పటికి ఒక 7-8 మోడల్స్ తేడా. ఓకే ఓకే ఓకే. ఇది మాత్రం హైలైట్ ఉందన్న, మాకు కనబడుతుంది. దోటి రుమాల్ మోడల్. ఓకే. ఇది ఒక టైపు. ఓకే ఓకే ఓకే. పదండి అన్న, చూపించారు. గాయస్, ఇది చూశారు కదా, నాకు ఫస్ట్ నచ్చింది ఇదే మోడల్. చూడండి ఎలా ఉందో, నైస్గా ఉంది. ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, ఫినిష్ అయిపోవడానికి వచ్చేసింది. మన బ్రదర్ కూడా మార్క్స్ అనేవి పెయింట్ జరుగుతున్నాయి. అన్న ఏ ఫీట్ నుంచి ఏ ఫీట్ వరకు ఉన్నాయన్న? 3 feet to 9 feet. 3 feet నుంచి 9 feet కా? ఇది ఒక హంస మోడల్. అంటే ఓకే, హంస మోడలా? ఓకే. ఇంకేమేమి వచ్చినాయన్న మోడల్స్? ఏమేమి ఉన్నాయి? కలరింగ్ మాత్రం సూపర్ ఉంది. ఏం కలరింగ్ వాడతారన్న మీరు? మేము హై కాస్ట్లీ వాడతామన్నా. కాస్ట్లీ వాడతారా? లైట్ ఫోకస్ పడితే మాత్రం హైలైట్ కనబడుతుంది. అయిపోతే టోటల్ బాగుంటుంది. ఇంకా వర్క్ అయిపోతుంది. మేబీ 2 daysలో అయిపోతుంది వర్క్. 1-2 daysలో అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. చూసారు కదా, నైస్గా ఉన్నాయి. ఇది ఒక టైపు చూడండి, నైస్గా ఉన్నాయి. ఐ థింక్ మీరు చూస్తూ ఉంటారు. ముందు బుక్ చేసుకుంటే, ఎవరైనా వచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. మనకు కావాల్సిన అవతారం అయితే దొరకదు మనకి. ఇప్పుడు 9 feet వరకు అన్న, 3 feet నుంచి 9 feet వరకు ఉంటాయి. ఓకే, నైస్. పదండి అన్న, కొంచెం ముందుకు పదండి, చూపించారు. చూసారు కదా గాయస్, చూడండి ముందు హై క్లాస్ వస్తున్నాయి, చాలా నైస్గా వచ్చాయి ఈసారి మనకి. ముందు మనం బుక్ చేసుకున్నామని అంటే మంచి అవతారం గల వినాయక విగ్రహం మనకి దక్కుతుంది. సో దెన్ చూడండి గాయస్, మీరే చూడండి ఎలా ఉన్నాయి. ఇది ఒక మోడల్. ఓకే అన్న. అంటే మీ దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయన్న? అంటే నంది మీద ఉన్న విగ్రహం, ఇంకా వేరే మోడల్స్ ముష్కం మీద ఉన్నది, నంది మీద, హంస మీద. ఓకే. రుమాలు. ఓకే ఓకే. ఇక మేబీ ఒక 2 daysలో ఫినిష్ అయిపోతుంది అన్న. ఒక ట్రీ ఒక మోడల్. ఓకే, ట్రీ మోడలా? పాము పడగ. ఓకే, పాము పడగ నైస్ అన్న, చాలా బాగుంది. బ్లాక్ కలర్ కూడా. ఓకే, నాకైతే ఇవి పగడి ఉంది చూసారా, ఈ మోడల్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చాము ఇక్కడికి. ఓకే ఓకే, నైస్ అన్న. అయిపోయింది మొత్తం, టోటల్ ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఐబ్రోస్ ఒకటి ఉన్న నామం ఒకటి పెడితే అయిపోయినట్టు కదా. అది కూడా వర్క్ నడుస్తున్నది. ఓకే, 1 dayలో అయిపోతుంది. ఓకే ఓకే. మొత్తం ఎన్ని విగ్రహాలు ఉన్నాయన్న మీ దగ్గర? 130 దాకా ఉన్నాయి. 130 దాకా ఉన్నాయా? ఓకే ఓకే ఓకే. చలో గాయస్, అందరూ తొందరగా వచ్చి మీరు అడ్వాన్స్గా మీకు కావాల్సిన వాటిని ఎవరన్నా బుక్ చేసుకుంటే మంచిగా మీకు కావాల్సింది మీకు దక్కుతుంది. సో దెన్ అన్న, ఇంకేమన్నా ఎవరికైనా ఇప్పుడు ఈ టైంలో ఎవరికైనా 12 feet 13 feet అట్లా ఎవరైనా విగ్రహాలు ఎవరైనా కావాల్సి మీరు తెప్పించే అవకాశం ఉందా? ఎవరు ఇక్కడ అంత రిక్వైర్మెంట్ ఉండదు. 3 feet నుంచి 9 feet వరకే పెడతారు ఎప్పటికి రెగ్యులర్. ఎవరన్నా కావాలి అంటే, అడ్వాన్స్ కావాలంటే తీసుకొచ్చి. ఓకే ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఈ మార్కెట్ మీరు నడిపిస్తున్నారు అన్న? ఒక 7 years 6 years అవుతుంది. 7 years 6 years. అంటే మీకు మార్కెట్ గురించి మొత్తం తెలిసి ఏవి ఎంత పోతాయి అనేది. అవునండి. చలో అన్న, ఇవి ఎన్ని ఫీట్లు అన్నవి మొత్తం? ఇప్పుడు ఇవన్నీ పాము పడగా 6 feet. ఇవి 5 feet. 5 feet. ఓకే ఓకే అన్న. ప్రైస్ ఎట్లుంటాయి? రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అన్న ఈసారి మార్కెట్లో? 3000 to అలా స్టార్ట్ అవుతాయి. రీజనబుల్గా ఇస్తాం. ఓకే ఓకే అన్న, నైస్ గాయస్. చూశారు కదా, మీరు చూడండి నా బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి విగ్రహాలు. సో దెన్ త్వరపడండి మీరు కూడా. ఇంకా కొన్ని విగ్రహాలు చూపించే ప్రయత్నం చేస్తాను, చిన్నవి కూడా పెద్దవి కూడా మీరు చూడడానికి నైస్గా ఉంటాయి. చూపిస్తా పదండి. అన్న మొత్తం ఎన్ని విగ్రహాలు ఉన్నాయన్న ఇక్కడ? మొత్తం 130 దాకా ఉన్నాయండి. 130 వరకు ఉన్నాయా? పదన్న ఇంకో రో చూపించేసావు. వీళ్ళే పెయింటర్స్, మనోడు ఫుల్ పెయింట్ వేస్తారు, ప్రతి సంవత్సరం వస్తారు. హాయ్ అన్న, ఈరోజు వచ్చిందా మీరు? ఓకే ఓకే, వేస్తున్నారా? నైస్ అన్న, చాలా బాగా వేస్తున్నారు. ఎవరన్నా మీది? మాది సిద్దిపేట దగ్గర శ్రీకొండ అన్న. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారన్న మీరు? నేను దాదాపు 20 years అవుతుందన్న. అవునా, ఎప్పుడు వచ్చారన్న? ఈరోజేనా? ఈరోజు మార్నింగ్ వచ్చినాను. ఓకే ఓకే.
కంప్లీట్ అయిపోతా అన్న ఈరోజు రేపు 2 డేస్లో కంప్లీట్ పూర్తిగా అయిపోయినట్టు అయిపోతాయా? మ్యాక్సిమం క్లోజ్ అయింది. ఓకే ఓకే నైస్. చూసారు కదా గాయస్ ఎలా ఉందో, బ్యాక్ సైడ్ సూర్యుడు కిరీటము ఫినిష్ అయిపోతుంది. అవతారం చూడండి. అన్న ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న ఇది? 9 ఫీట్స్ ఉంటుంది. 9 ఫీట్స్. చాలా బాగున్నాయి అన్న, పెద్దగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. చలో అన్న ఇంకా ఏమేమి ఉన్నాయి అన్న దీంట్లో? ఇది ఒకటి హంస మోడల్. ఓకే హంస మోడల్. ఇక్కడ ముష్కం 2 కలిపి వచ్చాయి. ఓకే ఇది హంసది కదా? సేమ్ ఇది 2 సేమ్. ఓకే ఓకే నైస్ అన్న. ఇది ఒకటి నంది. ఓకే ఇవన్నీ మొత్తం టోటల్ 9 ఫీట్స్ రా? 9 ఫీట్స్ అండి. ఓకే ఓకే నైస్ అన్న. అంటే ఇందాకలా మనం చూపించినప్పుడు పగడి ఉండే, ఇప్పుడు ఏమో కిరీటం సైడ్ సూర్యుని టైప్ వెనక సూర్యుడు కిరీటం ఉంది. ఓకే నైస్ అన్న, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇదే మోడల్ వచ్చిందన్న ఇది మీరు ఇప్పుడు చూసినది? ఇది ఒక అదే మోడల్ అన్న, అదే మోడల్ నంది మీద. ఓకే ఇది ఒక మోడల్. ఇది ఉన్న దాంట్లో బిగ్ వన్ జంబో అంటారు. జంబో నైస్ అన్న, చాలా బాగున్నాయి. అంటే మీరు చూసే వ్యూవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే బుక్ చేసుకుంటే ఆల్రెడీ బుకింగ్ జరుగుతుందా? బుకింగ్ ఇవాళ స్టార్ట్ అయినాయి. ఓకే కావాలంటే ఇవాళ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఓకే రీజనబుల్ ప్రైస్లో మన అందుబాటులో ఉంటాయి. ఓకే గాయస్ త్వరపడండి గాయస్, మళ్ళీ మనకి దొరకడం అంటే కష్టం. ముందు మనం వచ్చి బుక్ చేసుకున్నామంటే మన విగ్రహం అనేది హైలైట్గా ఉంటుంది. సో దెన్ మిస్ చేసుకోకండి, మీరు ఫాస్ట్గా రండి, మీరు బుక్ చేసుకోండి, తర్వాత చూద్దాం తర్వాత సంగతి. ఇంకా చలో అన్న ఇవన్నీ ట్రీ టైప్ అన్న? ఇవి ట్రీ టైప్. ఓకే నైస్ అన్న. నాకు తెలిసి మీ దగ్గర ఈ బ్లాక్లో ఉన్నాయి 3 or 4 ఉన్నట్టున్నాయి అంతే కదా? ఇది 8 ఉంటాయి. ఇది చీతా అంటారు దీనికి. ఇది చూపించండి. ఓకే ఇది ఒక చీతా మోడల్ అంటారు. ఇది మన మార్బుల్ టైప్లో వస్తాయి, డిఫరెంట్ మోడల్. ఇది ఒక 8 మోడల్స్ 8 ఉంటాయి. 8 ఉంటాయా? నైస్ అన్న. కానీ ఆ ఫ్రంట్ మీరున్న బ్యాక్ సైడ్ చూడండి, అది మాత్రం హైలైట్ ఉందన్న, చాలా బాగుంది. అంటే పెయింట్ కంప్లీట్ అయితే మాత్రం ఇంకా హైలైట్ కనిపిస్తుందేమో మేబీ, కానీ సూపర్ ఉన్నాయి. చలో అన్న రండి పోదాం. ఇంకా ఏ సైడ్ చూపిస్తారన్న? లాస్ట్ చూపిస్తారా? చిన్న. ఓకే ఇది ఎన్ని ఫీట్లు అన్న మొత్తం? ఇవి ఇది 4 నుంచి 5, 6 ఫీట్స్ వరకు. 4 నుంచి 3 ఫీట్స్ ఉన్నాయి, 4 ఫీట్స్, 6 ఫీట్స్ వరకు ఉంటాయి. ఓకే ఓకే అన్న. చలో అన్న కొంచెం ముందుకు పోదాం. ఇంకా ఇవన్నీ చూసారు కదా గాయస్, ఎంతన్నా 4 ఫీట్ నుంచి 3 ఫీట్స్ నుంచి 6 ఫీట్స్ మధ్యలో, 6 ఫీట్ మధ్యలో ఉంటాయి ఈ మోడల్స్. ఓకే ఓకే అన్న, చాలా బాగున్నాయి అన్న, నైస్. చూడండి గాయస్ మీకు కనిపిస్తుందో లేదో, చాలా నైస్గా ఉన్నాయి. ముష్కం మీద డిఫరెంట్ మోడల్ ఈ సంవత్సరం వచ్చింది. ముషికం మీద ఉన్నది. ఐ థింక్ మీకు అన్ని మోడల్స్ చూపిస్తున్నా అని అనుకుంటున్నాను. మేబీ ఐ థింక్ మిస్ చేసుకోకండి. మీరు చూడాలనుకుంటే ప్రతి విగ్రహాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూడొచ్చు. మీకు కావాల్సిన ముందు ఆర్డర్ చేసుకోండి గాయస్. ఇది ఒక హంస మోడల్, హంస టైప్ గాయస్. ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా ఐ థింక్. చలో అన్న ఇది 3 ఫీట్స్. ఓకే ఇవన్నీ 3 ఫీట్సా? 3 ఫీట్స్ అండి. ఓకే నైస్ అన్న. చూశారు కదా మొత్తం విగ్రహాలు మొత్తం అయితే మొత్తం చూపించాను మీకు. ఇంకా ఏం లేవు, ఆల్ మొత్తం 130 వరకు ఉన్న విగ్రహాలు మొత్తం చూపించాను. మిస్ చేసుకోకండి గాయస్. త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆకారం ఉన్న విగ్రహం అనేది దొరుకుతుంది. సో దెన్ బుక్ చేసుకోండి ఆల్రెడీ ఫస్ట్.
గాయస్ విగ్రహం అనేది టోటల్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఆ కలే వేరు ఉంటుంది. చూసారు కదా, విగ్రహం అనేది టోటల్ ఫినిష్ అయిపోయి రెడీ అయి ఉంది. మీ వంతు ఉంది, వచ్చి తొందరగా బుక్ చేసుకోండి అన్న. ఈ వినాయక చవితి అనేది ఎందుకు చేస్తారన్న? ఏ ఇయర్ నుంచి ఎందుకు? హిస్టారికల్గా చెప్పాలంటే 1892లో లోకమాన్య తిలక్ గారు భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రజల్ని మమేకం చేయడానికి, ప్రజలను ఏకతాటిపైకి తెచ్చడానికి ఈ యొక్క గణపతి ఉత్సవాలను స్టార్ట్ చేశాడు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి వారికి దేవుని యొక్క మన స్వతంత్రం యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడానికి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క గణపతి ఉత్సవాలను తిలక్ గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్టార్ట్ చేశారు. అంటే అదే రోజు అదే టైంలో శివాజీ జన్మదిన మహోత్సవాలు కూడా స్టార్ట్ చేసింది అనుకుంటా కదా? అవునవును, 2 శివాజీ ఉత్సవాలు, తర్వాత ఈ గణపతి ఉత్సవాలు. అంటే ఈ గణపతి ఉత్సవాలను శివాజీ ఉత్సవాలు చేయడానికి కారణం ఏంటంటే ప్రజలందరినీ ఐకమత్యం చేసి స్వాతంత్ర ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు ముఖ్యంగా తెలపడానికి అన్నట్టు. అప్పుడు అందరూ చదువుకునే వారు కాబట్టి ఓకే వాళ్ళకు ఈజీగా అర్థం కావడానికి దేవుడు అనేటప్పుడు మనకు స్వతంత్రం కూడా తెప్పించిండు, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఓకే 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 చూసారా, అన్నకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది హిస్టరీ గురించి. సో దెన్ విన్నారు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. గాయ చూశారు కదా, మన ప్రవీణ్ భయ్యతో ఉన్నాము. ఈరోజు వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మరొక వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.